సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. సార్, ఈరోజు సిటీలో మొత్తం మీద 3 మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి సార్. ఒకటి మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా శ్రవంతి గారి ఇంటి ఏరియాలోనే జరిగిందట సార్. ఒక అమ్మాయి తన ఆటో ఎక్కిందట సార్. ఆటోతో సహా ఆ అమ్మాయిని కొంతమంది కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని ఆటో డ్రైవర్ కంప్లైంట్ చేశారట సార్. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఆటో డ్రైవర్ ఎక్కడున్నాడు? కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట సార్. సరిపదా. ఎక్కడున్నావన్నయ్య? నేను చాలా ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నానమ్మా, తర్వాత మాట్లాడుతాను. అది ఏంటమ్మా? నువ్విప్పుడు ఎక్కడున్నావు? చెప్పాను కదమ్మా, ఇంపార్టెంట్ మీటింగ్ అని. అదే, ఆ మీటింగ్ ఎక్కడా అని అడుగుతున్నాను. నార్సింగ్ లోని మన గెస్ట్ హౌస్ లో ఉన్నానమ్మా. అన్నీ भाई साहब, సలాం అలైకుం. అస్సలాము అలైకుం. భాయ్, నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. చెప్పండి. మామూలుగా మీరు నమాజ్ ఎన్నిసార్లు చేస్తారు? 5 బార్ సార్, 5 సార్లు చేస్తాం. ఏ టైంలో చేస్తారు? ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 5 గంటలకి, తిరిగి మళ్ళీ 6 గంటలకి, మళ్ళీ 8 గంటలకి చేస్తాం సార్. అంటే ఇప్పుడు నమాజ్ స్టార్ట్ అవుతుందా? అవును సార్. మరి ఇక్కడెక్కడ నమాజ్ జరుగుతున్న వాయిస్ వినిపించట్లేదు? మసీద్ దగ్గరగా లేదా? ఈ చుట్టుపక్కల లేదు సాబ్. మసీద్ కావాలంటే 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి సాబ్. నిజంగానే చుట్టుపక్కల 3 కిలోమీటర్ల వరకు మసీద్ లేదా? ఈ చుట్టుపక్కల మసీద్ లేదు సాబ్. మేము కూడా నమాజ్ చేయాలంటే 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. శుక్రియా. శుక్రియా సాబ్. ఉదయం 5 గంటలకి, మధ్యాహ్నం 1 గంటకి, సాయంత్రం 5 గంటలకి, తిరిగి మళ్ళీ 6 గంటలకి, మళ్ళీ 8 గంటలకి చేస్తాం సార్. మసీద్ కావాలంటే 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి సాబ్. మేము కూడా నమాజ్ చేయాలంటే 3 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. ఝాన్సీ, జానకి ఎక్కడుందో తెలిసిపోయింది పదా. ఓకే సార్. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పోయే బాధేదో ఈ నిమిషాన్నే తెలిసిందే. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే.
ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే. దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. బాబు మీనాక్షి రాలేదమ్మా. ప్రేమే తోడనుకున్నాను, ఆ ప్రేమ మళ్ళీ మీనాక్షి తిరిగి వస్తుందన్న ఆశ కూడా పోయింది. ఏ జన్మలో ఏం పాపం చేశానో కానీ ఈ జన్మలో నన్ను ఇలా వెంటాడుతోంది. నేనెంతగానో ప్రేమించిన నా భార్య ఏదో విధంగా నాకు దూరం అవుతూనే ఉంది. మళ్ళీ నా భార్య మెడలో 3 ముళ్ళు వేసి నాతో తీసుకుపోవాలన్న ఆనందం మరికొద్ది గడియల్లో నా సొంతమవుతుందనుకుంటే దురదృష్టం ఆ సంతోషాన్ని నాకు దూరం చేస్తుందేమో అనిపిస్తుంది. బాధపడకు దేవ్, రామ్ నీకు మాటిచ్చాడు కదా. మీనాక్షి ఈ ప్రపంచంలో ఎక్కడున్నా తీసుకొచ్చి నీతో పెళ్లి జరిపించి తన మాట నిలబెట్టుకుంటాడు. నువ్వు ధైర్యంగా ఉండు. ఈ పరిస్థితుల్లో రామ్ కూడా ఏం చేయలేడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మీనాక్షి నా నుండి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. శాశ్వతంగా వెళ్ళిపోయింది. ఈ జన్మకు నా మీనాక్షి నాకు దక్కే రాత ఆ భగవంతుడు నా నుదుటిని రాయలేదు బ్రదర్. ఈ జన్మకి ఇంతే. అలా అనుకోకు బాబు. నాకెందుకో అనుకున్న సమయానికి మీనాక్షితో నీ పెళ్లి జరుగుతుంది అనిపిస్తోంది. ఏంటి రామ్ గారు మళ్ళీ వచ్చారు? మా అన్నయ్య మీద నమ్మకం లేదా? చిరుతకి జింక వాసన, పోలీసుడికి తప్పు చేశాడన్న అనుమానం రాకూడదు. ఏంటి రఘురామ్ గారు ఇది? జానకి నా దగ్గర లేదని చెప్తుంటే మీకు నమ్మకం కలగట్లేదా? ఎందుకు మమ్మల్ని ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు? ప్రస్తుతానికి ఆ విషయం పక్కన పెట్టండి. ఇందాక మీరు నిత్యతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఎక్కడున్నారు? మిమ్మల్ని అడిగేది ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను. అబద్ధం చెప్పడానికి ప్రయత్నించకండి. ఎక్కడున్నారు? ఇదేంటి సార్, ఇక్కడే ఉన్నాను. కావాలంటే మా వాళ్ళని అడగండి. ఏమయ్యా, మనం ఇందాక నుంచి ఎక్కడ ఉన్నాం? అవునండి, చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నాం. మేము మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇక్కడే ఉన్నాం. మీరు ఖచ్చితంగా నిత్య ఫోన్ చేసినప్పుడు ఇక్కడ లేరు. ఉన్నామని చెప్తుంటే లేరంటారేంటి? అయినా అంత ఖచ్చితంగా మీరెలా చెప్తున్నారు? ఎలా అంటే, ఇందాక నువ్వు నిత్యతో ఫోన్లో మాట్లాడినప్పుడు వెనక నమాజ్ వినిపించింది. టైం 5 అయింది. మళ్ళీ 6 గంటలకు నమాజ్ మొదలవుతుంది. ఇక్కడికి 3 కిలోమీటర్ల వరకు మసీద్ లేదు, కానీ నమాజ్ వినిపించింది. అంటే నువ్వు ఇందాక ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు ఇక్కడ లేవు. చెప్పు మిస్టర్ నరేంద్ర, అవునా కాదా? ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? అంటే రామ్ గారు చెప్పేది నిజమేనా? ఇందాక నిజంగానే నువ్వు ఇక్కడ లేవా? నీకెలా అబద్ధం చెప్పనమ్మా, నిజంగానే నేను ఇక్కడ లేను. అంటే రఘురామ్ ఊహించినట్టు జానకిని దాచిపెట్టింది
నేనే. ఎందుకన్నయ్యా నాకు తెలియకుండా ఇలాంటి పని చేశావు? ఏం చేయమంటావమ్మా? దేవుకు మీనాక్షితో పెళ్లి జరిగి వాళ్ళిద్దరూ ఒకటైతే నువ్వు తట్టుకోగలవా? నువ్వు బాధపడితే చూసి నేను తట్టుకోగలనా? రఘురామ్ కంటే ప్రేమ విలువ తెలియదు కాబట్టి జానకిని దూరం చేసుకున్నాడు. త్యాగం పేరుతో దేవుణ్ణి నీకు దూరం చేసి నిన్ను బాధ పెడుతున్నాడు. అందుకే జానకిని ఎవరికి అనుమానం రాకుండా న్యాచురల్ కిడ్నాపింగ్ ప్లాన్ చేసి నేనే దాచిపెట్టాను. సరే, జానకిని తీసుకొచ్చి మర్యాదగా అప్పగించు, నిన్ను వదిలేస్తాను. దాచిపెట్టింది అప్పగించడానికి కాదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అనవసరంగా తప్పు చేయొద్దు మిస్టర్ నరేంద్ర. నా చెల్లెలి కోసం నేను ఏమైనా చేస్తాను. నన్ను నువ్వు చంపినా సరే జానకి ఎక్కడుందో చెప్పను. వద్దు, తప్పు చేయొద్దు. మర్యాదగా నా చెల్లెల మీద నుంచి గన్ను దించో. చెప్తావా చెప్పవా? వద్దు మిస్టర్ రఘురామ్. రామ్ గారు కాదు, నాకు నేనే షూట్ చేసుకుని చచ్చిపోతాను. జానకిని రామ్ గారికి అప్పగించు. అది కాదమ్మా. మాటలు అనవసరం అన్నయ్య. జానకిని అప్పగిస్తావా, చచ్చిపోమంటావా? అసలు ఈ తప్పు చేసిందే నీకోసం. నువ్వే లేనప్పుడు ఇదంతా ఎందుకమ్మా? ఇప్పుడే జానకిని తీసుకొని వస్తాను. నా చెల్లెలి సంతోషం కోసం చివరిసారిగా నేను వేసిన ప్లాన్ కూడా ఈ రఘురామ్ వల్ల మొత్తం ఫెయిల్ అయింది. కానీ నా చెల్లెలు సంతోషంగా లేకపోతే ఎవ్వరూ సంతోషంగా ఉండకూడదు. అంటే ఈ పెళ్లి జరగకూడదు.
అవసరమైతే ఆ మీనాక్షిని చంపైనా సరే ఈ పెళ్ళి ఆపుతాను. దేవ్, మీనాక్షి వచ్చేసింది. మీనాక్షి వచ్చేసింది దేవ్. నన్ను క్షమించు దోస్త్. ఇక ఈ పెళ్లి జరగదేమో అని ఆశలు వదిలేసుకున్న నాకు తిరిగి నా భార్యను తీసుకొచ్చి నాకు అప్పగించినందుకు నీకు కృతజ్ఞతలు చెప్పాలి. కానీ క్షమాపణలు ఎందుకు అడిగానో తెలుసా? నేను నిన్ను అనుమానించాను, అందుకే క్షమాపణలు అడిగాను. నాకిచ్చిన మాట నిలబెట్టుకోవేమో అని నిన్ను అనుమానించాను. ఒక్క క్షణం నా మనసులో నీ మీద అలాంటి ఆలోచన వచ్చినా అది పెద్ద తప్పే అవుతుంది దోస్త్.